ఏదో చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని, చిన్న చిన్న కష్టాలు వచ్చాయని, చిన్న చిన్న కన్నీళ్ళు వచ్చాయని దేవుణ్ణి దూషించకూడదు. అది మన బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే చాలా సందర్భాలలో మనం ఆ ముద్రలో నుంచి వచ్చాం, అంటే ఆ భావజాలాల్లో నుంచి వచ్చాం. దేవుని దూషించవచ్చు, పర్లేదు, అప్పుడప్పుడు తిట్టొచ్చు, మనకి ఏదైనా నష్టం జరిగితే ముందు దేవుణ్ణి తిట్టాలి అనే బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి ఇన్బిల్ట్గా ఉంది లోపల, మనకు తెలియకుండా ఉంది. అది చాలా సినిమాల్లో కూడా చూసాం, మనకు తెలియకుండా అది ఇన్బిల్ట్గా లోపలికి వచ్చింది. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, మా మామయ్య. ఒకరోజు ఆయన చచ్చిపోయాడని కబురు వచ్చింది. మా అమ్మ ఏడుస్తుంది. మా అమ్మ ఏడుస్తుంటే నేనేదో పెద్ద గొప్పోళ్ళలాగా, జ్ఞానవంతులాగా, చిన్నోడిని నేను దేవుని తిడుతున్నా. నాకు అప్పటికి దేవుడు అంటే తెలీదు, భక్తి అంటే తెలీదు, ఏమీ తెలియదు. కానీ దేవుని తిడుతున్నా. ఏమని తిడుతున్నానంటే, ఈ దేవుడు, నువ్వు దేవుడు అంటావు, ప్రార్థనలు చేస్తావు కదా, మా అమ్మని అంటున్నాను అనమాట. ఏం చేశాడు మీ దేవుడు, దుర్మార్గుడు, అది ఇదని మా అమ్మని అంటున్నాను. మా అమ్మ ఏడుస్తుంది. నాకు బాగా గుర్తు ఆ రోజు, ఆ సన్నివేశం, ఆయన చచ్చిపోయినప్పుడు. ఎందుకంటే ఆయన ఏం దేవుడి కోసం బతికినోడు కాదు, దేవుని గురించి ఎరిగినవాడు కూడా కాదు. అంటే ఒక మూఢత్వపు ఆలోచన విధానం మనలో ఉన్నప్పుడు ఆయన్ని నేను పుట్టించానా? లేదు. కనీసం ఆయన తల మీద ఒక వెంట్రుకైనా నేను మొలిపించానా? లేదు. ఆయన శరీరంలో జరిగినటువంటి అవయవాల పనితీరు అంతటి వెనక నేనున్నానా? లేదు. మరి పుట్టించినోడు నేను కానప్పుడు, ఆయుష్ ఇచ్చింది నేను కానప్పుడు, ఆయన్ని నడిపించింది, అంతకాలం నడిపించింది నేను కానప్పుడు, నేను ఎవడినండి తిట్టడానికి ఆయన్ని? ఆయన చచ్చిపోతే తిట్టడానికి నేను ఎవడిని అసలు? కదా. అంటే సంపూర్ణ నిర్ణయం ఎవరిది? మానవ జన్మ వెనుక దేవునిది. నీ మరణం, నీ జననం ఆయన చిత్తం. ఇక్కడ వచ్చాక నీకు మనుషులు పరిచయం అయ్యారు. ఇక్కడ రాకముందు నీకు బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఎవరెవరో కూడా నీకు తెలీదు. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు బంధాల గురించి మాడతావు, బంధుత్వాల గురించి మాడతావు. అది నీకు సెన్స్ పనిచేస్తుంది కాబట్టి. నీకేం తెలుసు? పుట్టినప్పుడు నీకు పలానా ఆయన మా నాన్న నీకు తెలుసా? పలానా ఆమె మా అమ్మ నీకు తెలుసా? తెలీదే. అంటే మనం ఎంత అజ్ఞానంగా బిహేవ్ చేస్తామో కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించండి. ఈరోజు అన్నం తింటున్నాం కడుపు నిండా. సో ప్రస్తుతానికి ఈ స్థితి నాకు దేవుడి వల్ల కలిగింది, ఈ స్థితి నాకు దేవుని వల్ల కలిగింది కదా. నేను ఈ స్థితిని బట్టి ఆనందించక స్థితిలో కొంచెం మార్పులు వచ్చాయని చెప్పి వెంటనే దేవుని దూషించేస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకంటే యోబు గాని తిట్టుండుంటే, యోబు చరిత్రలోకి వెళ్దాం, భార్య మాట విని దేవుణ్ణి దూషించి ఉండుంటే, మరి క్లైమాక్స్లో యోబు గారికి డబల్ ఆశీర్వాదాలు వచ్చాయి కదా. అవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ క్షమాపణ చెప్పాలా? సో అందుకే లైఫ్లో ఎప్పుడూ దేవుని మీద కంప్లైంట్స్ చేయకండి. ఈరోజు మొదలుకొని పాఠం నేర్చుకోండి. మనం ఇక్కడ తెచ్చుకున్నది లేదు, పట్టుకెళ్ళేది లేదు, మనదంటూ ఇక్కడ ఏది లేదు. ఒక పైసా తీసుకురాలేదు మనం, ఒక పైసా. సమస్తం మనకి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి నో మోర్ కంప్లైంట్స్. కృతజ్ఞత లేకపోవడం అనేది చాలా దరిద్రమైన స్వభావం అన్నమాట. అది ఆ నీచమైన స్వభావం ఒకవేళ మనలో ఉంటే దాన్ని కూడా వెంటనే ఏం చేసుకోవాలి? డిస్మాండిల్ చేసేయాలి లోపల ఉన్నదాన్ని. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచాయో, ఈ గడిచిన సంవత్సరాలన్నిటి వెనక ఉన్నది ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడు. రాబోయే మంచి భవిష్యత్తు కూడా ఆయన వలననే నాకు రాబోతుంది, కొంచెం ఓపిక పడితే. అర్థమైందా? ఇది మనకు అర్థమైనప్పుడు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడరు. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మాట్లాడారో తాపకరమైన సర్పాలు వచ్చాయట వాళ్ళ దగ్గరికి. ఏమొచ్చాయి? తాపకరమైన సర్పాలు వచ్చాయట. ఉగ్రత వచ్చింది. ఈ తాపకరమైన సర్పాలు అది ఏ జాతో? మరి సర్ప జాతుల్లో రకరకాల జాతులు ఉన్నాయి. కొన్ని సర్పాలు గరిస్తే మామూలుగా ఉండదు, చాలా ప్రమాదకరమైన పాములు ఉన్నాయి.
అంటే మన లొకాలిటీలో ఉండవంతే, మనకున్నవి చాలా తక్కువ. అమెజాన్ అడవుల్లో ఉంటాయి, భయంకరమైన పాములు ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూడండి. సో అందులో ఏదో జాతి, మొత్తం మీద భయంకరమైన జాతి ఎక్కువ వచ్చింది వాళ్ళ మీదకి, వచ్చి కాటేయడం మొదలుపెట్టాయి. ఆ కాటు తిన్న ప్రతోడు స్పాటెడ్. కొన్ని పాములు ఉంటాయి, టైం ఇవ్వవు. మనం అనుకుంటాం కదా తాసుపాము అని, దానికంటే ప్రమాదకరం కట్లపాము. ఇంకా తాసుపాము కొంత టైం ఇస్తుంది, కట్లపాము టైం ఇవ్వదు, తొందరగా పోతాం. అర్థమైందా? కొట్టకథలు చెప్తారు ఎన్ని కొట్లు ఉంటాయి ఎక్కిళ్ళు వస్తాయని, కానీ అన్ని ఉంటుందే కానీ తొందరగా పోతాం. కట్లపాము తొందరగా పోతాం, దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి పావులు వచ్చాయి, కరుస్తున్నాయి చచ్చిపోతున్నారు. అప్పుడు బుద్ధి వచ్చేసిందట. ఏమంటున్నారట? బాబయ్యా చదవండి కింద మాట 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఇప్పుడు గుర్తొచ్చాడు మోషే. అప్పుడు దాకా తిట్టారు, ఇప్పుడు వచ్చి అంటున్నారు మోషే దగ్గరకు వచ్చి ఏమన్నారట? మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమే. రియలైజ్ అయిపోయావు, అర్థమైపోయింది బాబయ్య, తప్ప మాదే, ఒళ్ళు కొవ్వెక్కిపోయింది మాకు. పేకల దాకా తిని దూషించాం, పేకల దాకా తిని తిట్టాం, పేకల దాకా తిని అవమానపరిచాం. సారీ బాబయ్య, తప్పు బాబయ్య. ఇప్పుడు మీకు మాట చెప్తాను, మీరు దేవుని తిడితే మీకు మేలు జరుగుతుందా? చెప్పండి. అలాగే ఎక్కువ తిట్టేద్దాం, స్తోత్రం చెప్పడం మానేసి బూతులు తిడదాం, జరుగుద్దా? శ్రీను మేలు జరగదు కదా. తిడితే మేలు జరగదు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు తిడుతుంటారు, కొంతమంది ఎంపీలు తిడుతుంటారు. తిడితే ఇంకా దూరం అయిపోతారు వాళ్ళు. దగ్గర అవుతారా? దూరం అవుతారా? చేసేది కూడా చేయరు. సో ఎప్పుడు కూడా భక్తి అర్థమైనోడు భగవంతుణ్ణి తిట్టడు, భక్తి అర్థం కానోడు తిడతాడు. భక్తి అర్థమైనోడు ఎప్పుడు తిట్టడు. ఎందుకంటే ఒక మాట మీరు గుండెల మీద చేసుకు చెప్పండి, మీ బంధాలన్నీ ఒకరోజు మీరు విడిచిపెట్టాలా వద్దా? అలాగే ఉంటాయా? విడిచిపెట్టాలి. ఎక్కడ మళ్ళీ కలుస్తారు? అది అర్థమైనప్పుడు ఇక్కడ విడిచిపెట్టినప్పుడు బాధ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం భౌతికంగా విడిపోతాం, కానీ ఏదో రోజు ఎక్కడ కలుస్తాం? నిత్య జీవంలో కలుస్తాం. అర్థమైందా? సో కాబట్టి విడిపోయినందుకు దేవుణ్ణి దూషిస్తే, కలిసినప్పుడు ఏం చేస్తావు? కలపాలా నిన్ను వద్దా? చెప్పు, కలపాలా వద్దా? కలపాలిగా, అందుకే దూషించకూడదు. అర్థమైందా? సో కాబట్టి మనం భక్తిని అర్థం చేసుకోవాలి, భక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు కాళిబేరానికి వచ్చారట అని, ఎంత కన్నింగ్ మెంటాలిటీ చూడండి. పాములు కరుస్తున్నాయి కాబట్టి వచ్చారు, కరగకపోతే రారు, ఇంకా తిడతారు. పాములు వచ్చాయి అంటే ప్రమాదం వచ్చింది కాబట్టి దేవుడు గుర్తొచ్చాడు. ప్రమాదం రాకపోతే దేవుడు గుర్తురాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని నాటకాలు వేసినా మనుషుల్ని మెప్పించవచ్చు, దేవుణ్ణో తెలిసిపోద్ది ఆయనకి. ఓహో, ప్రమాదం వచ్చింది కాబట్టి దేవుడు అంటున్నారు వీళ్ళు, ప్రమాదం రాకముందు నన్ను తిట్టారు వీళ్ళు. ఏంటి అసలు ఇది భక్తి జీవితమా ఇది అని ఆయన అనుకుంటాడు? అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. కాబట్టి వీళ్ళు డబల్ మైండ్ గేమ్స్ మనం ఆడడానికి వీల్లేదు. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో యథార్థవంతులే కిరీటాన్ని స్వతంత్రించుకుంటారు. నీ యథార్థతే నీకు మెప్పు, నీ యథార్థతే నీకు ఘనతను తీసుకొస్తుంది. నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో దేవునిలో అంత ఎత్తుకే దిగిపోతావు. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. గెట్ మై పాయింట్. ఎప్పుడైతే మనం యథార్థతను మెయింటైన్ చేస్తామో ఖచ్చితంగా పైకి దేవుడు నడిపిస్తానే ఉంటాడు. హెచ్చైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తానే ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఇలా చేశారో అప్పుడు మోషే వెళ్ళి వేడుకున్నాడట, ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా అన్నాడట, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. నువ్వు ఒక స్తంభాన్ని తీసుకో, ఆ స్తంభం మీద పెట్టు, ఆ స్తంభం మీద ఈ ప్రతిమను పెట్టు. పెడితే అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఎత్తడి సర్పమును ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికాడు. ఇది యేసుప్రభు వారి మరణానికి లింక్ అయి ఉంటుంది.
అయితే ఇక్కడ ఈ సందర్భంలో నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, సర్పాన్ని చూడటం వల్ల వాళ్ళు చేసిన పాపం గుర్తొస్తుంది వీళ్ళకి. సర్పాన్ని చూడటం వల్ల ఏం గుర్తొస్తుంది? పాపం గుర్తొస్తుంది. పాపానికి వాళ్ళకి సంభవించిన ప్రతిఫలం గుర్తొస్తుంది. అర్థమైందా? కొన్నాళ్ళకే ఈ సర్పాన్ని వీళ్ళు దేవుని చేశారు, తర్వాత దాన్ని చిన్నభిన్నం చేస్తారు. దాన్ని ఒక సర్పాన్ని దేవుని చేసి పెట్టేసారు. అసలు ఆ సర్పాన్ని ఎందుకు చూడమన్నాడంటే నీ పాపం గుర్తు రావాలి నీకు. ఆ సర్పాన్ని ఎందుకు చూడాలి? ప్రతిమని చేసి మరీ ఎందుకు పెట్టాడంటే నీ పాపం గుర్తు రావాలి. నువ్వు పాపం చేసావు, దేవుని దూషించి పాపం మూటగట్టుకున్నావు. నీ కోసం అంత కష్టపడుతుంటే, నీ కోసం అంత శ్రమ పడుతుంటే, నిన్నంత ప్రేమించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని నిర్ణయం తీసుకుంటే చిన్ని చిన్ని శ్రమలు ఓర్చుకోలేవు. చవిసారములు లేని అన్నము మాకేలా అంటావా? అసలు అన్నం దొరికిందా లేదా? అది ఆనందపడాలి కదా. నేనేం పస్తు పెట్టలేదు, అన్నం పెట్టాడు. కానీ అన్నం పెట్టినా కూడా ఏమంటున్నారట? దూషిస్తున్నారట. అది గుడ్ మేనర్ కాదు, అది మేనర్స్ కాదు. అది నీకు కృతజ్ఞత అనేది నరనరాల్లో ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞతా భావన నేడే సృష్టింపబడునుగాక. మీలో సృష్టించుకోండి దాన్ని. ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఎప్పుడైతే మీలో కృతజ్ఞత ఉంటుందో మీరు అంచెలంచెలుగా హెచ్చింపబడుతూ ఉంటారు. కంప్లైంట్ చేయకూడదు. అసలు దేవుడి దగ్గర అస్సలు కంప్లైంట్ చేయకూడదు, అస్సలు చేయకూడదు. సో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీల బ్రతుకులు మనకి పాఠాలు. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు కాబట్టే దేవుడు మనకి నేర్పించాడు. ఆ ఇత్తడి సర్పం ఛాయ. ఈరోజు కూడా నీ కళ్ళ ముందు పాములు వస్తున్నాయి. ఆ పాములు ఏంటో తెలుసా? పాపం అనే పాము. ఎప్పుడు నిన్ను కాటేద్దామా అని వస్తుంది. నిలబడింది ఎవరో తెలుసా? ఆ కాటు నుంచి నిన్ను కాపాడడానికి క్రీస్తు. క్రీస్తును చూసినప్పుడల్లా నీకేం గుర్తు రావాలి? చెప్పండి, ఏం గుర్తు రావాలి? కృతజ్ఞతా భావన ఎప్పుడు కలుగుతుందో చెప్పనా? ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం నీ ముందుకు వస్తుందా? తీసుకుంటున్నావా? ప్రతి వారం. కొన్ని సంఘాల్లో అయితే మొదటి ఆదివారం ఇస్తారు, నెలలో మొదటి ఆదివారం ఇస్తారు. కానీ మన సంఘంలో అలా కాదు, ప్రతి వారం ఇస్తాం. ఖర్చు అయినా కూడా ఇచ్చేయాలని నిర్ణయించుకుంటాం. ఎందుకు ఈ పని చేస్తాం? ఆయన మరణం నీ కళ్ళ ముందు ఎప్పుడు కనబడాలి. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశించడు. నువ్వు నశించవు. నేను చెప్తున్నా ఈరోజు దైవజనుడిగా ఇక్కడ నిలబడి దేవుని గ్రంథాన్ని నువ్వు నశించవు. ఎందుకు నువ్వు నశించవు? క్రీస్తు అడ్డుపడిపోయాడు, ఇంక నువ్వు ఎందుకు నశిస్తావు? పాపానికి నీకు అడ్డంగా ఎవరు వచ్చేసాడు? ప్రభు వచ్చేసాడు. కాబట్టి నువ్వు నేను నశించాం. ఖచ్చితంగా మనకి నిత్య జీవితం క్లియర్ ఇచ్చేసాడు, అంతే ఇచ్చేసాడు. ఇక డౌట్ లేదు నీకు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందావో స్టాంప్ పడిపోయింది. నువ్వు చేతులారా నాకు వద్దు బాబోయ్ పోగొట్టుకుని పోతానంటే నువ్వు పోవాలి తప్ప ఆయన నిన్నైతే తోసేయడు. నువ్వు ఆయన చెయ్యి వదిలేసి నేను పోతున్నానని పోవాలి తప్ప ఆయన నీ చెయ్యి అయితే ఎప్పుడు వదలడు. నిన్ను నరకానికి ఆయన పంపడు. ఎందుకంటే నేను రక్షించడానికి ప్రాణం పెట్టాడు ఆయన. ఎప్పుడు కూడా నేను నరకాన పోతాను అనుకోకు, నువ్వు పోవు. ఎందుకు? రక్షణ అనేది శాశ్వతం ఉండేది. రక్షణ శాశ్వతం తప్ప అశాశ్వతం కాదు. రక్షణ ఎప్పుడు శాశ్వతమే. ఇప్పుడు మనం దేనిని బట్టి రక్షించబడ్డామండి? క్రియలను బట్ట, ఉచితమైన కృప వల్ల, ఫ్రీగా కృప. నీ ప్రతి పాపాన్ని ఏం చేశాడు? క్లియర్ చేసేసాడు. ఇప్పుడు నిన్ను కృతజ్ఞత కలిగి బతకమన్నాడు. కంప్లైంట్స్ చేయకు. ఏం చేసి బతకాలి? కృతజ్ఞత కలిగి బతకాలి. ఎందుకంటే నాకు బదులుగా ఆయన చచ్చిపోయాడు, నాకు బదులుగా ఆయన వేలాడాడు. ఇప్పుడు నా మీద ఏ దోషమో లేదు, నా మీద ఏ పాపమో లేదు. క్రీస్తు శిలువలో మీ పాపములన్నిటినీ కొట్టి వేసెను. ఎట్ ఎ టైమా? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనా? చెప్పు. ఇన్స్టాల్మెంట్ కాదు,
ఒక్కసారే కొట్టి అవతల పడేశాడు. ఇంక నీ మీద పాపం లేదు. మరి ఉందా? ఉందా చెప్పు. లేదు కదా. మరి వచ్చే అప్పుడప్పుడు పాపిని బాబు అంటావు ఎందుకు? పాపివా నువ్వు? ఇంకెన్నాళ్ళు పాపి పెట్టి రక్షణ పొందిన పాపిని బాబు. ఏ పాపి? రక్షింపబడిన పాపిని బాబు, రక్షింపబడిన పాపిని బాబు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? నువ్వు పాపివి కాదురా నాయన. నీకు ఏమని పేరు పెట్టాడు దేవుడు? పరిశుద్ధుడు. నీ పేరేం పేరు? పరిశుద్ధుడు. నీ పేరు పరిశుద్ధురాలు. అది గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు. అందుకే వారం వారం క్రీస్తు ఎలాగైతే సర్పం ఎత్తబడినట్టుగా ఆయన ఎత్తబడ్డాడో యోహాను సువార్త 3:14లో నశింపక నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఎత్తబడిన యేసు వైపు ప్రతి వారం చూస్తున్నాం మనం. నిదానించి చూస్తున్నాం. రొట్టె మీ ముందుకు వస్తుంది, క్రీస్తు కనబడుతున్నాడు. ద్రాక్షరసం మీ ముందుకు వస్తుంది, క్రీస్తు కనబడుతున్నాడు. ఆ రెండింటిని చూసి మనం ఏమి డిసైడ్ అయ్యాం తెలుసా? ప్రభువా, నేను ఈరోజు పరిశుద్ధుడుగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నాలో ఏ పాపము లేకుండా కడిగేసి నన్ను శుద్ధీకరించేసావు. మీరు అడగొచ్చు, మీకు డౌట్ రావచ్చు, అనయ్య బాప్తిజం పొందిన తర్వాత కూడా చిల్ల చిత్తగా అకౌంట్లో పడ్డాయి అనయ్య అని అనొచ్చు. నువ్వు అంటావు. సో పడవని ఎవడన్నాడు? ఇప్పుడు పడవని ఎవడన్నాడు? బాప్తిస్మం పొందిన తర్వాత కూడా తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? నీవు మరలా ఆ మొదటి క్రియలు చెయ్యి. నీవు ఎక్కడ పడిపోతివో, ప్రకటన గ్రంథం నువ్వు ఎక్కడ పడిపోతివో జ్ఞాపకమునకు తెచ్చుకొని మరలా మొదటి క్రియలు చెయ్యి. అంటే రక్షణ పోదు. ఇప్పుడు నేను ఏదో చిన్న తప్పులో పడిపోయావు కాబట్టి రక్షణ తుడిచేశాడు మళ్ళీ బాప్తిజం పొందాలి అనే రూల్ ఏమీ లేదు. రక్షణ అలాగే ఉంది నీ మీద. నువ్వు నిలబడు అంతే. ఎక్కడో పడిపోయావు కదా, అది గుర్తు చేసుకుని నిలబడిపో. ప్రభువా, సారీ ప్రభువా, తెలియక పడిపోయాను ప్రభువా, నన్ను క్షమించు అని నిలబడిపో. ఇది నీకు ఎప్పుడు గుర్తు రావాలి? రొట్టె తీసుకుంటావు కదా, ఇప్పుడు గుర్తు చేసుకో. ద్రాక్షరసం తీసుకుంటావు కదా, గుర్తు చేసుకో. ఏమైనా పడిపోయానా, ఎక్కడైనా పడిపోయానా సెట్ చేసుకో. ఎందుకంటే వారం వారం మనకి క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు మన కళ్ళ ముందు ప్రదర్శింపబడుతున్నాడు. ఏమరై? ఇది పాపాలు కడుక్కోవటానికి తీసుకోవట్లేదు సుమా, అది గుర్తుపెట్టుకు. మళ్ళీ కొంతమంది అంటారు, ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మీ పాపాలు కడగబడతాయి అంటారు. ఇంకప్పుడు క్రీస్తు సిలువ ఎందుకు? నీ పాపాలు క్రీస్తు సిలువ మీద కొట్టివేయబడ్డాయి. ఇది కేవలం క్రీస్తు త్యాగాన్ని మీ స్మరణకు తెచ్చే కార్యక్రమం. అర్థమవుతుందా? నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? క్రీస్తు త్యాగానికి గుర్తుగా రొట్టె ద్రాక్షరసం నీ ముందుకు వస్తుంది. నువ్వు తీసుకున్నప్పుడు ఆయన త్యాగం, ఆయన శిలువ యాగం, ఆ ఇత్తడి సర్పం వలె నిలబెట్టబడ్డాడు కాబట్టి నీ పాపపు జీవితం నీకు అన్ని గుర్తొచ్చి, ఇందాక తీసుకొచ్చి ఇక్కడ నిలబడి చెప్పాను కదా, నేను ఈరోజు బతికున్నానంటే, పరలోకానికి నిర్ణయింపబడ్డానంటే, నిత్య జీవానికి అర్హత పొందానంటే కారణం ఎవరు? నాకు బదులుగా మరణించిన యేసుక్రీస్తు. తన స్థానాన్ని నాకిచ్చాడు, నా స్థానాన్ని తాను తీసుకున్నాడు. అందుకే ఆరాధిస్తున్నాం మనం ఆయన్ని. అదే పాటలో రాశాను, నా స్థానము పొందినందుకు ఆరాధన, నీ స్థానము ఇచ్చినందుకు ఆరాధన. సో కాబట్టి ఆ స్థానాన్ని పొందావన్న వాస్తవం నీకు రొట్టె ద్రాక్షరసం వచ్చినప్పుడు గుర్తు చేసుకో. కృతజ్ఞత లేని దానవుగా, కృతజ్ఞత లేని వాడవుగా ఉండక దయచేసి. అప్పుడు భక్తి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. కృతజ్ఞత కలిగి చేసే భక్తి చాలా బాగుంటుందండి. కృతజ్ఞత కలిగి చేసే భక్తి చాలా బాగుంటుంది. అర్థమైందా? కృతజ్ఞత లేని భక్తి బాగోదండి, అస్సలు బాగోదు. మనకి ఎవరో మేలు చేశారనుకోండి, ఆ మేలు గుర్తు చేసుకున్నప్పుడు కలిగే ప్రేమ కంటే కూడా మేలు లేకుండా కలిగే ప్రేమ పెద్ద ఇదిగా అనిపించదు. అర్థమైందా? అది గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఇంకా ప్రేమ. ఇప్పుడు అమ్మ గొప్పతనం అర్థమైంది అనుకోండి, అమ్మ కష్టం అర్థమైపోయింది అనుకో, అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోద్ది.
నాన్న గొప్పతనం అర్థమైంది అనుకోండి, నాన్న కష్టం అర్థం, నాన్న మీద ప్రేమ ఎక్కువైపోతుంది. వాళ్ళ కష్టం ఏమి అర్థం కాలేదనుకోండి, మనకి అమ్మలేదు నాన్న గడు కూటులేడు అంటాడు వీడు. అంతే కదా. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు మీకు అర్థమైతే మీ భక్తి జీవితం బాగుంటుంది. ఆయన వైపు చూసినప్పుడు మీ పాపాలు, ఆ గతకాలపు జీవితం, ఆయన చేసిన త్యాగం మీకు గుర్తొచ్చినప్పుడు మీరు ఇంకా గొప్పగా ఆయన కోసం బ్రతకగలుగుతారు. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా, క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన, మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన, అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా, క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన, మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసు
క్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన. ఇది పరిశుద్ధాత్ముని సూచన. పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన. ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసు క్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసు క్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసు క్రీస్తు త్యాగం.